తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు గ్రామంలో తిరుమలశెట్టి రమణ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన సుమారు 150 మంది జనసేన పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లా బాబీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎంతో మంది పోటీ చేసినా ఎవరికీ ఇవ్వని మెజార్టీ తనకు ఇచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అందరినీ కలుపుకునే ముందుకు వెళ్తామన్నారు. ఈ 5 సంవత్సరాలు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తీరుతానని స్పష్టం చేశారు. అయినా పల్లెటూరు బాగుండాలంటే కక్ష సాధింపులు కక్షలు ఉండకూడదనే ఉద్దేశంతో మనం ఎవరిని ఒక నిజంగా వైసీపీ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నేను ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నేను ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తిని, ప్రతి వ్యక్తికి కష్టం తెలుసు కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే ఇబ్బంది పడకూడదు. మన వల్ల ఆ యొక్క క్షోభ మనకు తగ్గుతుందని కర్మ సిద్ధాంతం నమ్మిన వ్యక్తి నేను. అంతే తప్ప మన వాళ్ళ రూలింగ్లో ఉన్నాం కాబట్టి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేయాలి లేకపోతే మన కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోయి తిరగాలనే ఆలోచన లేదు. ఎందుకంటే నాకేమి లేకుండానే ఈ స్టేజ్కి వచ్చాను నేను. అంటే నేను ఎంత కష్టపడి ఉంటానో మీరు ఆలోచన చేయండి. మీ అందరికంటే కూడా ఎక్కువ కష్టపడి ఉంటాను నేను. అంటే నాకు 64 సంవత్సరాలు వచ్చినాయి. 18-19 సంవత్సరాల నుంచి బాధ్యతలు, ఇంట్లో కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఈ కష్టాలను ఒకటొకటిగా మరి ఇంటిని ఓ పక్కన చూసుకుంటూ మరి కుటుంబాన్ని మోసుకుంటూ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వం కాదు, ఆస్తి ఉన్నవాడిని కూడా కాదు. డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ 70వ వర్ధంతిని పురస్కరించుకుని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ పార్లమెంట్లో మహా పరినిర్వాణ దివాస్ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఇతర మంత్రిత్వ శాఖల మంత్రులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ జాతీయ సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చెందిన గరికిముక్కు సుబ్బయ్యకు ఫౌండేషన్ చైర్మన్, సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ నుండి ప్రత్యేక ఆహ్వానం అందినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బయ్యను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె సత్యకుమార్, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసులు అభినందించారు. రామ్జీ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని భారత పార్లమెంట్లో డిసెంబర్ 6వ తేదీన మహాపరినిర్వాణ దివాస్ పేరుతో మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మరియు డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి డాక్టర్ వీరేంద్ర కుమార్ గారి ద్వారా వర్ధంతి కార్యక్రమం పార్లమెంట్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వర్ధంతి యొక్క ఆశయం అంబేద్కర్ యొక్క ఐడియాలజీని, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని భారత రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకి అన్ని రకాలైనటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖలకు కానీ, రాష్ట్రాలు కానీ, జిల్లాలు కానీ అన్ని చోట్ల ఉన్నటువంటి పరిపాలనా విభాగంలో కూడా అన్నింటిలో కూడా వారి యొక్క ఆలోచన విధానం ఉంది రాజ్యాంగంలో. దీని యొక్క విస్తరణ ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే ఒక ధోరణితో ఈ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్ధంతి కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం, నా పేరు గరికిముక్కు సుబ్బయ్య, డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ జాతీయ సభ్యుడిని, మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నాకు కూడా ఆహ్వానం రావడం జరిగింది. ఈ ఆహ్వానం మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి అయినటువంటి డాక్టర్ వీరేంద్ర కుమార్ గారి దగ్గర నుంచి నాకు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటున్నాను. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వాడవాడలా విస్తరింపచేయాలనే ఆలోచనతో డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను అభినందించినటువంటి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి, కైకలూరు అసెంబ్లీ సభ్యులు కామినేని శ్రీనివాస్ గారు తదితర పెద్దలు నన్ను అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డిసెంబర్ 1వ తేదీన ఎన్కే గ్రౌండ్స్లో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా నిర్వహించనున్న హిందూ సమ్మేళనంపై
స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో కమిటీ సభ్యులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హిందూ సమ్మేళనం విజయవంతం కోరుతూ శంకర్రావుని పూరించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు ఈతకోట తాతాజీ, మాకా శ్రీనివాస్, గట్టి మాణిక్యాలరావు, భోగిరెడ్డి ఆదిలక్ష్మి, సుంకవల్లి రామకృష్ణ, దుబ్బా శ్రీను, గ్రంథ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తారీఖు ఛాంబర్ ఆఫీస్ పక్కనే ఉన్న ఎన్కే గ్రౌండ్ మధ్యాహ్నం 3ంటికి ప్రారంభమవుద్ది. 5:30 కల్లా క్లోజ్ చేయడం జరుగుద్ది. ఎందుకంటే ఇందులో హిందూ భక్తులు, ఎందుకంటే హిందూ అన్న సమాజం అనేది భారతీయులు అనుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా కుటుంబంతో సహా పిల్లలతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. ఎందుకంటే దీనికి గొప్ప మన స్వామీజీ గారు కానీ, రాష్ట్ర సేవా సంఘం ప్రముఖులైన బాగయ్య గారు అలా పెద్దలందరూ వస్తారు. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఓన్లీ హిందువులు అన్న వారితో ఇది ఆహ్వాన కమిటీ వేసి దాని మీద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది భారతదేశంలో 130,000 మీటింగ్లు పెట్టాలని రాష్ట్రీయ సేవా సంఘం అనుకోవటం, స్వయం సేవ దాని మీద ఈ ఫస్ట్ మీటింగు తాడేపల్లిలో జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ మన దీన్ని విజయవంతం చేయడానికి ప్రతి కుటుంబం నుంచి కూడా దీంట్లో హాజరవ్వాలి. ఎందుకంటే ఇది చక్కటి కార్యక్రమం. ఇందులో ఎవరో కూడా ఈ కులాలని కానీ కూడా అనుకోకుండా ప్రతి వాళ్ళు పాల్గొవాల్సిన అవసరం ఉంది. హిందూ అన్న ప్రతి వ్యక్తి కూడా వారి కుటుంబంతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. ఎప్పుడైతే మీటింగ్ అయిన తర్వాత అందరికీ కూడా ప్రసాద వితరణ ఉంటుంది. మరి ఆ రకంగా అన్ని చక్కటి కార్యక్రమం కాబట్టి ప్రతి స్వచ్ఛంద సంస్థ, హిందూ స్వచ్ఛంద సంస్థలు కూడా అందరికి ఇదే పిలుపు అనుకోండి. ప్రతి సంస్థ కూడా ఇందులో వచ్చి పాల్గొని మనకి దీన్ని విజయవంతం చేయడానికి మరి అందరూ రండి. ఎందుకంటే మమ్మల్ని ఒకరు పిలవలేదు అనుకోవద్దు, ఇది మన సొంత కార్యక్రమం. ప్రతి ఇందులో పాల్గొన్న ఇందులో కులాల సంబంధం లేదు. ముఖ్య అతిథిగా మనకి ఇందులో పాల్గొంటున్న వ్యక్తి పరమ పూజ శ్రీ 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 శ్రీధర్ స్వామీజీ గారు. ఆ రకంగా మరి బాగయ్య గారితో పాటు ఇటువంటి గొప్ప వ్యక్తులు మన సమాజం గురించి, మన చరిత్ర గురించి మనకు తెలియజేయటం కాబట్టి ఇది బలిష్టంగా మనందరం కూడా దీన్ని బలపరిచి విజయవంతం చేయడానికి ప్రతి వ్యక్తి కూడా రావాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం పట్టణంలో ఉండేటువంటి మొత్తం అన్ని వార్డుల యొక్క హిందూ కుటుంబాలందరూ కూడా వాడి కుటుంబ సమేతంగా పిల్లలతో సహా అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని స్వామీజీ పెద్దలు అయినటువంటి హిందూ ధర్మానికి, సనాతన ధర్మాన్ని, మన సంస్కృతిని, కుటుంబ వ్యవస్థని, అలాగే పర్యావరణ పరిరక్షణని, అలాగే పౌర విధుల్ని ఏ రకంగా పాటించాలనే దాని మీద, అన్నిటి మీద కూడా సామాజిక సమరసత, కులాల మధ్య అంతరాలు లేకుండా అందరము ఒకటే అనే భావనతో పటిష్టమైనటువంటి హిందూ కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని, హిందూ సంస్కృతిని రక్షించుకోవాల్సినటువంటి అవసరాన్ని నొక్కి వక్కాణిస్తారు. కాబట్టి ఈ సమ్మేళనాన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈ విన్నపాన్ని మీ అందరి ముందు ఉంచడం జరుగుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నుండి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణించి వరంగల్ చేరుకున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం రైల్వే స్టేషన్ క్యాంటీన్లో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. నగరంలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వరంగల్ విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక్కడి నుండి తొలుత ఏటీఆర్ విమానాలు నడపాలని భావిస్తున్నామని, తర్వాత స్పందనను బట్టి మరిన్ని సర్వీసులు నడుపుతామని అన్నారు. షెడ్యూల్ ప్రకారము దీని పనులు వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నాయి. కొంత వర్షాలతో 3-4 నెలలు కొద్ది ఇబ్బంది జరిగినా మళ్ళీ ఇప్పుడు పనులు స్పీడ్ అందుకున్నాయి. సుమారు 160 ఎకరాలలో ఈ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ RMU నిర్మాణ పనులు జరుగుతున్న విషయం మీరు స్వయంగా చూస్తా ఉన్నారు. 521 కోట్లు ఫస్ట్ ఫేజ్ లో దీని మీద ఖర్చు పెడతా ఉన్నాం. దీని తర్వాత షెడ్ పూర్తయిన తర్వాత ఎక్విప్మెంట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఆధునికమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేసి RMU నిర్మాణం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాము మెయిన్ షాపు, టెస్ట్ షాపు, పెయింట్ షాపు, స్టోర్ వార్డు,
అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు, బౌండరీ వాలు, ఆర్యూబీ, ఇంటర్నల్ రైల్వే ట్రాకు, ఎలక్ట్రిక్ సబ్ స్టేషను, క్యాంటీను, ఈ రకంగా అన్ని ఇక్కడ వచ్చే విధంగా ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు ఇక్కడ నిర్మాణం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. 1 మెగావాట్ పవర్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మీరు చూశారు ఇక్కడ న్యాచురల్ లైటింగ్ ఉండే విధంగా, డే లైటింగ్ ఉండే విధంగా ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్మాణం అయింది. దీని కారణంగా విద్యుత్తు ఆదా కావాలనేటువంటి కాన్సెప్టు, న్యాచురల్ వెంటిలేషన్ కూడా ఉండే విధంగా కూడా ఆధునికమైనటువంటి పద్ధతిలో నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎంతైతే వాటర్ ఉపయోగిస్తామో ఆ వాటర్ను మళ్ళీ రీయూజ్ చేయాలనేటువంటి కాన్సెప్టు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ పడేటువంటి ప్రతి నీటి చుక్క బయటికి వెళ్లకుండా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టాన్ని కూడా చేయాలనేది ఆ రోజు ప్రధానమంత్రి గారు ఇక్కడ వరంగల్లో మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క పరిశ్రమ నిర్మాణ విషయంలో చెప్పిన విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. ఇక్కడ 75% వర్క్స్ పూర్తయినాయి. వచ్చే సంవత్సరము ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా తెలంగాణలో, తెలంగాణ ప్రాంత ఏరియాలో రైల్వే నెట్వర్క్ మీద దృష్టి కేంద్రీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పీఎం లంక వద్ద 12.50 కోట్లతో చేపట్టిన నల్లిక్రిక్ తవ్వక పనులకు భూమి పూజ చేసిన మంత్రి నిమ్మల. వైసీపీ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేశారని ధ్వజం. రైతుల అంగీకారంతోనే మరిదశ భూ సమీకరణ చేపడుతున్నామన్న మంత్రి నారాయణ. అమరావతి రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్టు స్పష్టం. పీపీపీ పేరుతో 10 కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దుర్మార్గం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం. వరంగల్ రైల్వే స్టేషన్లో ఛాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్ విమానాశ్రయ పనులు వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.